బైబిల్లో ఎంతమంది ప్రార్థన చేస్తే దేవుడు ఆకాశం నుండి అగ్ని దింపారో తెలుసా? కేవలం 3 మాత్రమే. 3 కోసం 4 సార్లు అగ్ని ఆకాశం నుండి దిగింది. వాళ్ళు ఎవరంటే ఏలియా, దావీదు, ఇంకా సొలొమోను. మొదటిసారి మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 38వ వాక్యంలో కర్మేలు కొండపైన ఏలియా 450 మంది బయలు ప్రవక్తలను నిజమైన దేవుడు ఎవరు అని ఛాలెంజ్ చేస్తే అక్కడ యెహోవా దేవుడు అగ్ని దింపి బలిని కాల్చి ఏలియాకు సమాధానం ఇస్తారు. రెండోది మళ్ళీ ఏలియా కోసమే 2 రాజుల గ్రంథం 1వ అధ్యాయం 10 నుండి చూసినప్పుడు అక్కడ అహాజ్యా రాజు ఏలియాని తీసుకురమ్మని సైనికులను పంపితే ఆకాశం నుండి అగ్ని దిగి వారిని కాల్చేస్తుంది. మూడోసారి మొదటి దినవృత్తాంతాలు 21వ అధ్యాయంలో దావీదు రాజు ఇశ్రాయేల్లో తన వల్ల కలిగిన తెగులు ఆపడానికి అరౌనా కాలం దగ్గర బలిపీఠం కడితే కనికరం గల దేవుడు దావీదును క్షమించి అక్కడ ఆకాశం నుండి అగ్ని దింపి సమాధానం చెప్తారు. 4వదిగా 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయంలో సొలొమోను రాజు దేవునికి మందిరం కట్టినప్పుడు దేవుని అగ్ని ఆకాశం నుండి దిగి అర్పణను దహించి మందిరాన్ని ఆయన పరిశుద్ధాత్మతో నింపుతారు. ఇలాగా 4 సందర్భాల్లో మనుషుల కోసం దేవుని అగ్ని ఆకాశం నుండి దిగింది. ప్రతిరోజు బైబిల్ చదవండి, దేవుని జ్ఞానం పెంచుకోండి.